నువ్వు ఏం చెప్పుకున్నా నాకు పోయేదేం లేదు. తారక్ నన్ను ఏం చేయలేడు. అది చూడు, అక్కడ ఏం కాలిందో చూసావుగా. ఈ హరిత తలుచుకుంటే ఇలాగే మీరు కూడా కాలిపోతారు, గుర్తుపెట్టుకో. ఏంటి కొడతావా? కొట్టు చూస్తా. ఒక్కసారి నీ చెయ్యి నా మీద ఎత్తినందుకే ఇప్పుడు ఇలా జరిగింది. ఈసారి నువ్వే తగలబడిపోతావు. నీలవేణి! అమ్మా, వీడేంటిలా అరుస్తున్నాడు? అసలు వీడు చేసిన పనికి మనం కదా అరవాలి. నీకు అరిచి ఓపికన్నా అరవడానికి చూడక కాంచనా. బామ్మర్ది ఊపు చూస్తుంటే ఎదురొచ్చిన ఎవరినైనా ఊది పారేసేలా ఉన్నాడు. అసలే నాకున్న ఒకే ఒక్క పెంకి పెళ్ళానివి. అదే ఒక్కగానొక్క ప్రాణానికి ప్రాణానివి కదా. ఈ పని ఎవరు చేసినా వదిలిపెట్టను. నా గురించి తెలిసి కూడా ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేస్తే తోలు ఒలిచేస్తాను. అసలేమైంది కాదంబరి? తారక్ ఎందుకంత కోపంగా ఉన్నాడు? తారక్ ఇంతలా కోపగించుకునే పని ఏం చేశారు? తలతిక్క పనులు చేయడం, ఇలా ఎవరో ఒకరి మీద విరుచుకుపడ్డం వీడికి బాగా అలవాటైపోయిందిలే అన్నయ్య. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి నీ మొగుడికి చెప్పుకో. పో. నేను చెప్తే ఏం జరుగుతుందో చూస్తానని తెగ గొప్పలు పోతున్నారుగా. మీరే వెళ్ళి చెప్పండి. చెప్పి ఏం జరుగుతుందో స్వయంగా తెలుసుకోండి. ఏం చేస్తాడు? చంపేస్తాడా? విషయం చెప్పాక అసలు మీరుంటారో ఉండరో అప్పుడు మీకే తెలుస్తుంది. సింహం ముందు కుందేలు పిల్లల కుప్పిగెంతులు వేస్తున్నారు కదా. ఆహారం అయిపోతారో అసలుకే పోతారో దగ్గరికి వెళ్ళి చూడండి. ఏంటి బెదిరిస్తున్నావా? బరి తెగించిన వాళ్ళకి బెదిరింపులతో పని జరగదని నాకు తెలుసు. అందుకే బరిలోకి దిగమని చెప్తున్నాను. నువ్వు నీ బిల్డప్లు తట్టుకోలేకపోతున్నా. నాకేమైనా భయం అనుకున్నావా? ఇప్పుడే వెళ్తాను. ఏ నీలవేణి, ఏదో నోటుకొచ్చింది వాగుతున్నావు కదా. వెళ్తున్నానే, ఏం జరుగుద్దో అది కూడా చూస్తా. తిక్క రేగే పనులు చేసిందే కాక ఇంకా నోర్లు లేస్తున్నాయి ఒక్కొక్కరికి. శుభలేఖలు దాచింది దాయమంది ఎవరై ఉంటారో నాకు బాగా తెలుసు. మర్యాదగా తప్పు ఒప్పుకుని వాటిని తిరిగిచ్చేస్తే బతికిపోతారు. అదే నేను గాని పట్టుకున్నానంటే ఏం చేస్తావు తారక్? అందరి మీద ఎగరడం, అందరి మీద పడి ఏడవడం తప్ప ఏం తెలుసు నీకు? నోరు అదుపులో పెట్టుకో హరిత. నాలుక ఎటు పడితే అటు తిప్పి ఉన్న నాలుక తెగేలా చేసుకోకు. మైండ్ ఇట్. స్టాప్ ఇట్ తారక్. శుభలేఖలు పోయాయి, నా ఆహ్వాన పత్రికలు ఏమయ్యాయి అని తెగ ఇరిటేట్ అయిపోతున్నావు. ఎవరు ఏం చేస్తుంటారో, ఎవరు ఏం చేయగలరో నీకు తెలీదా? తెలుసు, నాకు బాగా తెలుసు. మందలో ఒక తోడేలుంటే టక్కున కనిపెడతాం, కానీ తోడేళ్ల గుంపే ఉంటే ఏమని చెప్పాలి? చెప్పు. నీకు నచ్చని వాళ్ళు, నువ్వు మెచ్చని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. వాళ్ళ మీదకే అన్నీ తోసేస్తావు కదా.
ఇప్పుడు కూడా అదే చెయ్యి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకెవరు? ఆ తోక తెగిన కోతివి, మందలో దాగిన అసలు తోడేలివి నువ్వే.